నామములో చేరవచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుని కృప వలన మరలా మనము దేవుని సన్నిధిలో ఈ విధంగా దేవుని మాటలు వినటానికి దేవుడు కృప చూపించాడు. మరి ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని విందాము. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము మనం చదువుకుందాము. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవా, యేసుక్రీస్తు ప్రభువా, నీ శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొక సమయాన్ని మాకిచ్చి నీ పాద సన్నిధి ఇచ్చి నిన్ను స్తుతించి గణపరిచే భాగ్యము మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ మాటలు వినే భాగ్యము మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో ఎంతమంది ఈ మాటలు వింటున్నారో వారందరినీ దీవించండి. ప్రభువా, అల్పుడిని నన్ను బలపరిచి మీ ఆత్మతో మీరే మాట్లాడాలని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ సమయం అంతట్లో మీరే మాకు తోడుగా ఉందిరని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న ఈ మాటలు చూస్తే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ మాటను చెప్తూ ఉన్నాడు. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో. దేవుణ్ణి ప్రేమించడము అనే మాట ఆలోచన చేస్తే ఈ భూమి మీద దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారా అనే ప్రశ్న మనను మనం వేసుకుంటే మరి అది ఆలోచింపదగినటువంటి విషయమే. కానీ పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఆ మాట మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుంటే, మనము దేవుని ప్రేమించితిమి అని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. మొదట దేవుడే మనుషులను ప్రేమిస్తూ ఉన్నాడు అని మనము చూస్తూ ఉన్నాము. ఈ సమయంలో మనము దేవుని వాక్యము వింటూ ఉన్నాము. దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని మనం చూస్తూ ఉన్నాము. దేవుడు ఎంతగా మనను ప్రేమిస్తూ ఉన్నాడో మనము ఇంతవరకు చూసాం. ఎలా ప్రేమిస్తున్నాడంట? ఆయన ప్రాణము పెట్టినంతగా మనను ప్రేమిస్తూ ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి మనము కూడా ఏం చేయాలా? ప్రేమించాలి. అలాంటి దేవుణ్ణి మనము కూడా ప్రేమించాలి. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాము. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ఆయన చెప్పేటువంటి మాట దేవుని వాక్యములో మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము మనం చదువుకుందాము. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుణ్ణి ప్రేమించుట అంటే ఏంటి? ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. ఆయన ఆజ్ఞలను గైకొనుటయే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అర్థం అన్నమాట. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్పేసి ఆయన మాటలు వినకుండా, ఆయన వాక్యం వినకుండా, ఆయన సన్నిధిలో కనబడకుండా
మనం వెళ్ళిపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ ప్రయోజనము లేదు. చూడండి, యేసు ప్రభువును ప్రేమించినటువంటి ఒక పాపాత్మురాలైన స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 40వ వచనంలో మనము ఆ మాటలు స్పష్టంగా చూస్తున్నాం. చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 40వ వచనం. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా చెప్పమనెను. ఆగండి, ఇక్కడ ఒక మాట చెప్పవలనని ఉన్నానని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఎవరితో అంటున్నాడంట? తనను ఎవరైతే విందుకు ఆహ్వానించారో ఆ యొక్క సీమోనుతో యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నా అంట? ఆహ్వానించినాడు, కానీ ఏం చేయలేదంట. చూడండి, అక్కడ రాయబడిన మాటలు చూడండి. 44వ వచనం చూడండి, 44వ వచనం. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు, గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. విన్నారండి? ఆమె పాపాత్మురాలే, కానీ ఆమె ఎవరిని ప్రేమిస్తుందంట? రక్షకుడైన యేసుక్రీస్తును ప్రేమిస్తూ ఉన్నది. కానీ ఈ యొక్క పరిసయుడు సీమోను యేసు ప్రభువును ఇంటికి పిలిచాడు, భోజనానికి పిలిచాడు, కానీ ఏం చేయలేదంట? ఆయన కాళ్లకు నీళ్లు ఇవ్వలేదు, అతిథి సత్కారములు ఏమీ చెయ్యలేదు. కానీ ఈ మాటలో చూస్తే ఈమె పాపాత్మురాలే. యేసయ్య పరిసయుని ఇంట భోజనమున కూర్చున్నాడని ఆమె వినింది అన్నమాట. ఆమె విని అక్కడికి వచ్చింది, యేసయ్యను ప్రేమించడం మొదలుపెట్టింది. యేసయ్యను ప్రేమించడం మొదలుపెట్టింది. ఈ లోకములో ఎవరైనా కానీ యేసయ్యను ప్రేమిస్తే ఎన్నో మేలులు ఉన్నాయి. యేసయ్యను ప్రేమిస్తే. కానీ ఈ లోకములో యేసయ్యను ప్రేమించకుండా ఎంతోమంది లోకములో ధనాన్ని ప్రేమిస్తున్నారు, లోకములో మతాన్ని ప్రేమిస్తున్నారు, లోకంలో ఉండే మనుషులను ప్రేమిస్తున్నారు, లోకంలో ఉండే పిల్లలను ప్రేమిస్తున్నారు, లోకంలో ఉండేటువంటి బంధువులను, స్నేహితులను ప్రేమిస్తున్నారు. కానీ ప్రాణము పెట్టిన యేసయ్యను మాత్రం ప్రేమించాలంటే ఎంత కష్టం. ప్రేమించాలంటే ఏం చేయమన్నాడు? ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. నువ్వు యేసయ్యను ప్రేమించావంటే నీకు ఎన్ని మేళ్ళు ఉన్నాయో దైవ గ్రంథములో మనకు స్పష్టముగా తెలియబడుతూ ఉన్నాయి. మొట్టమొదట ఆయనను ప్రేమిస్తే ఆయన సిద్ధపరిచిన రక్షణ నీకు అనుగ్రహిస్తాడు. ఆయన సిద్ధపరిచిన రక్షణ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. సర్వలోక మానవుల కొరకు ఆయన కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించాడు. ఈ రాత్రివేళ ఆయన సిద్ధపరిచిన రక్షణను సొంతము చేసుకోవాలంటే పాపాత్మురాలైన స్త్రీ ఏ విధంగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన దగ్గర ఏ విధంగా ఉందో ఆయన పాదములను ముద్దు పెట్టుకుంటుంది, కన్నీళ్లతో ఆ పాదములను కడుగుతూ ఉంది, ఆమె తల వెంట్రుకలతో ఆ పాదములను తుడుస్తూ ఉంది. ఆమె విస్తారముగా ప్రేమించుట వలన ఆమె విస్తార పాపములు క్షమించబడి ఉన్నాయి. నీ విస్తార పాపములు క్షమించటానికి యేసయ్య సిద్ధముగా ఉన్నాడు. ఆయన నీ కొరకు
నిత్య రక్షణను సిద్ధపరిచి ఉన్నాడు. నీవు నీ పాపము నుండి విడుదల పొందటానికి దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన సిద్ధపరిచిన రక్షణ అని లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనం చదవండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనం. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అని ఎవరు చెప్తున్నారంట ఈ మాట? పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి, పరిశుద్ధాత్మ కలిగినటువంటి భక్తుడైన సుమియోను ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. యేసుక్రీస్తును చూచి ఈ మాట అంటున్నాడు. ఏమంటున్నాడంట? నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని. ఇంకా ఏం మాట పలుకుతున్నాడు? నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన, యేసుక్రీస్తు ఎవరంట? సిద్ధపరిచిన రక్షణ. యేసుక్రీస్తు మానవ దేహము ధరించుకొని, దేవుడే మానవ దేహము ధరించుకొని మనుషులను రక్షించటానికి, ఆయన రక్తము చిందించటానికి ఈ లోకానికి వచ్చాడు. సకల మానవుల పాపమును తీసివేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడని దేవుని వాక్యములో మనము చూస్తామన్నమాట. పరిశుద్ధ గ్రంథంలోని 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 పేతురు పత్రిక. కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం, కడవరి కాలమందు ఏముందంట? సిద్ధముగానున్న రక్షణ. కడవరి కాలమందు సిద్ధముగానున్న రక్షణ. ఈరోజు నీది రేపు నీదో కాదో తెలియదు. యేసుక్రీస్తును ప్రేమిస్తే ఆయన సిద్ధపరిచిన రక్షణను నీవు సొంతము చేసుకుంటావు. నిజంగా యేసుక్రీస్తు ఎలాంటి దేవుడో మనం చూస్తున్నాం. ఆయన రక్షణకర్త అయినటువంటి దేవుడు. ఆ యేసుక్రీస్తును మనం ప్రేమిస్తే ఆ రక్షణను మనం పొందుకున్నామంటే అందుకు రుజువు ఏమిటి అనేది చూస్తే ఆయనను మనుషుల ఎదుట ఒప్పుకోవాలి. యేసయ్యా, నేను పాపిని, నీవు రక్షకుడవు, నీ పరిశుద్ధమైన రక్తముతో నన్ను కడుగుము. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. 10వ అధ్యాయము 32వ వచనం. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. వింటున్నారండి? మనుషుల ఎదుట ఎవరైతే యేసు ప్రభువును దేవుడుగాను రక్షకునిగాను సొంత రక్షకునిగాను ఎవరైతే ఒప్పుకుంటారో ఆయన ఎక్కడ ఒప్పుకుంటాడంట? పరలోకములో తండ్రి ఎదుటను దూతల ఎదుటను నేను వానిని ఒప్పుకొందును అంటున్నాడన్నమాట. ఈ యొక్క సమయములో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, యేసు ప్రభువును నువ్వు ఇక్కడ ఉండంగానే, ప్రాణముతో ఉండంగానే ఆయనను నీ హృదయములో చేర్చుకుంటే ఆయన నిన్ను పరలోకములో చేర్చుకుంటాడు. దేవుని ప్రణాళిక అదే అన్నమాట. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో ఈ విధంగా రాయబడింది, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము కలిగి ఉండవలనని దేవుడు ఇచ్చయించుచూ ఉన్నాడు. దేవుని ఇచ్చ ఏమిటంటే ఎవరు కూడా పాతాళానికి వెళ్ళకూడదు, ఎవరు కూడా నరకానికి వెళ్ళకూడదు. ధనవంతుడు పాతాళములో కేకలు వేస్తున్నాడు, అయ్యో ఈ అగ్ని జ్వాలల మధ్యన యాతన పడుతున్నాడు. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు అన్నమాట. నిజంగా
నీవు నీ జీవితం కాలమంతయు ఎలా జీవించావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎంత సుఖపడ్డావో, ఎంత దేవుణ్ణి వ్యతిరేకించావో, ఎంత దేవుని మాటలు లెక్క చేయలేదో అనే మాటలు యేసయ్య మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఆ యాతన నీకుండకూడదంటే దేవుడు సిద్ధపరిచిన రక్షణ అది నీ కొరకే. నువ్వు ఎవరివైనా సరే, నువ్వు యేసయ్యను ప్రేమిస్తే ఆయన సిద్ధపరిచిన రక్షణ నీ సొంతము అవుతుంది. ప్రేమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఆ సిద్ధపరిచిన రక్షణలో మనము ఎదగాలి అంటే దేవుడు మనకేమిచ్చినాడండి? రక్షణలో ఎదగటానికి దేవుడు ఏమిచ్చినాడు? మనకు తన వాక్యమును ఇచ్చాడు. యేసయ్యను ప్రేమిస్తే ఏమిస్తాడు? రక్షణలో ఎదగటానికి ఆయన వాక్యమును మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. చూడండి, రక్షణలో ఎదగాలంటే నువ్వు ఏమి చేయాలి? రక్షణను పొందుకున్నావు దేవుణ్ణి ప్రేమించి, కానీ ఆ దేవుణ్ణి ప్రేమించటం వలన ఆయన వాక్యము దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. సిద్ధపరిచినటువంటి వాక్యము, దేవుడు మన కోసమే ఈ వాక్యాన్ని సిద్ధపరిచాడు. ఈ వాక్యమును నువ్వు గైకొంటే జీవిస్తావని చెప్పేసి మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. రక్షణ విషయంలో ఎదగాలంటే ఏం చేయాలండి? ఏమేమి తొలగించాలంట? సమస్తమైన దుష్టత్వమును తీసివేసుకోవాల, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను ఏం చేయాలంట? మానాల. రక్షణ పొందినావు అనటానికి రుజువు ఏమిటి? ఇవన్నీ మానుకోవాలా. రుజువు లేకుండా ఈరోజు క్రైస్తవులు జీవిస్తూ ఉన్నారు. క్రైస్తవుడని కనుక్కోవాలంటే చాలా కష్టంగా ఉంది ఈరోజు. ఎందుకంటే వాని పోకిరి మాటలు, వాని పోకిరి వ్యవహారము, పోకిరి ప్రవర్తన ఇంకా మారడం లేదు. మారకపోతే నిజంగా మారని వారిని ఏమంటారు తెలుసా? అవిశ్వాసులు అంటారన్నమాట. విశ్వాసులకు అవిశ్వాసులకు తేడా ఏంటండి? ఒక అక్షరమే. అవిశ్వాసులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతురు. ఇది 2వ మరణం. నువ్వు రక్షణ పొందినావని నటిస్తున్నావేమో, నీ క్రియలు మారకపోతే నరకము తప్పదు సుమా. దూషణ మాటలు మాన్నాయా? దుష్టత్వం మానిందా? కపటం మానిందా? వేషధారణ మానిందా? అసూయను మానుకున్నావా? సమస్త దూషణ మాటలు మానేవా? నువ్వు రక్షణ పొందావంటే నూతనముగా జన్మించినటువంటి ఒక క్రొత్త శిశువులాగా వాక్యం అనే పాలను స్వీకరించాలి. వాక్యం అనేటువంటి పాలను స్వీకరిస్తే నువ్వేమవుతావు? ఎదుగుతావని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎక్కడ ఎదుగుతావంట? రక్షణ విషయములో. రోమాపత్రిక 10వ అధ్యాయము 8వ వచనం చదవండి. రక్షణ విషయములో ఎదుగుతావన్నమాట. 10వ అధ్యాయము 8వ వచనం. అదేమని చెప్పుచున్నది? వాక్యము మీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోనూ ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయములో విశ్వసించినట్లా నీవు రక్షింపబడదువు. రక్షణ పొందిన నీవు దేవుని వాక్యాన్ని విశ్వాసం ఉంచాల. ఆ వాక్యము ఎక్కడ ఉండాలంట? అది నీ నోట ఉండాలా, నీ హృదయములో ఉండాలా. కానీ వాక్యం ఎక్కడ పెట్టుకుంటాం మనం? క్యాలెండర్లో పెట్టింటాం. వాక్యం ఎక్కడ పెట్టింటాం? బైబిల్ తీసుకుపోయి గూట్లో పెట్టింటాం.
అవి తెరవం మనం. అందుకే మనము రక్షణ పొందిన క్రియలు మనలో కనబడటం లేదు. రక్షణ పొందాము అంటే ఏం చేయాలండి? రక్షణ పొందిన వెంటనే మనము వాక్యమును ధ్యానించటము నేర్చుకోవాలా, వాక్యమును చదవటం నేర్చుకోవాలా, ఆ వాక్య ప్రకారం జీవించటం నేర్చుకోవాలా. నీవు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే ఆయన సిద్ధపరిచిన వాక్యమును ఏం చేయాలా? ప్రేమించాలి. ఆ వాక్య ప్రకారము ఆ వాక్య ప్రకారం నడుచుకోవడము నేర్చుకోవాలి. రక్షణ పొందినటువంటి నీవు మరి ఆ వాక్య ప్రకారం నడిస్తే నీకేమున్నదండి? దేవుని దగ్గర జీతము ఉన్నది. ఏముందంట? దేవుని దగ్గర జీతం ఉన్నది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. యేసు ప్రభును ప్రేమిస్తే ఆయన రక్షణ అనుగ్రహిస్తాడు. యేసు ప్రభును ప్రేమిస్తే ఆ రక్షణలో ఎదగటానికి దేవుని వాక్యాన్ని ఇస్తాడు. యేసు ప్రభును ప్రేమిస్తే ఏమిస్తాడంట? జీతము ఇస్తాడు. జీతము, ఆయన సిద్ధపరచిన జీతము. ఆయనను ప్రేమించడం అంటే ఏమనుకున్నామంట? ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. సిద్ధపరచినటువంటి జీతము అది ఎవరి దగ్గర ఉందంట? దేవుని చేతిలో ఉంది. ఇక్కడ జీతాల కొరకు పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు, సేవకులు కూడా. నేను విమర్శించను, కానీ జీతము దేవుని దగ్గర ఉంది. మనము దేవుణ్ణి అడిగితే ఆయన ఇస్తాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుటకు ఎక్కడుందంట? జీతము నా యొద్ద ఉన్నది అని దేవుని వాక్యము మనం చూస్తున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 27వ వచనంలో క్రియారూపకంగా ఒకడు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడంట? మునుపు నేను ఏమైనాడంట? గుడ్డివాడిన ఇంటిని కానీ ఇప్పుడేం చేస్తున్నా అంట? నేను చూచుచూ ఉన్నాను. ఒక సాక్ష్యం చెప్తా ఉన్నాడు అనమాట. నిజంగా మనము జీతము పొందుకోవాలంటే ఏం చెప్పాలా? మనము ప్రభువును గురించి సాక్ష్యము చెప్పాలా. జీతం పొందుకోవాలంటే ఏం చేయాలా? సాక్షులమై ఉండాలా. ఎవరికి సాక్షులమై ఉండాలా? యేసుక్రీస్తుకు సాక్షులమై ఉండాలా. మనము కన్న వాటిని, విన్న వాటిని, మన జీవితంలో చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని గురించి ఏం చెప్పాలా? సాక్ష్యం చెప్పాలా. యేసుక్రీస్తు నా జీవితాన్ని మార్చాడు. ఎప్పుడైనా చెప్తున్నావా సాక్ష్యం? జీతం ఎట్ట దొరుకుతుంది నీకు? యేసుక్రీస్తు నీ జీవితంలో ఏం చేయలేదా? ఊరికి ప్రార్థనకు వచ్చనో పోతున్నావా? చేయలేదా? చేస్తూ ఉన్నాడు, కానీ నువ్వు సాక్ష్యం చెప్పడం లేదు. ఈ గుడ్డివాడు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నా అంట? మునుపు గుడ్డివాడిన ఇంటిని కానీ ఇప్పుడు నేను చూచుచూ ఉన్నాను. మునుపు నేను పాపంలో ఉంటిని, కానీ ఇప్పుడు నేను క్రీస్తులో ఉన్నాను, జీవములో ఉన్నాను, పరలోకములో ఉన్నాను. కళ్ళు మూస్తే నేను ప్రభువును చూస్తాను, మహిమలో ఉంటాను అని నువ్వు సాక్ష్యం చెప్పాలా. ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు చేసిన మేలులను గురించి నువ్వు సాక్ష్యం చెప్పాలా, సాక్ష్యము చెప్పాలా. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాం. మన పనిని దేవుడు పరీక్షిస్తాడు. ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కోయకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. వాని పని ఎట్టిదో ఎవరు పరీక్షిస్తారంట? అగ్నియే పరీక్షించును. 14వ వచనం. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచినట్లా వాడు జీతము పుచ్చుకొనును. ఏం పుచ్చుకుంటాడంట? పని నిలిచితే,
ఏం పుచ్చుకుంటాడు? జీతము పుచ్చుకుంటాడు. జీతం ఎవరి దగ్గర ఉందంట? దేవుని దగ్గర ఉంది. జీతం పొందాలంటే ఏం చేయాలా? ప్రభువుకు సాక్షులమై ఉండాలా, సాక్ష్యము కలిగి పని చేయడము నేర్చుకోవాలా. మనకు ఈ ఊరిలో సాక్ష్యం ఉంది, పక్క ఊర్లో లేదు, లేదంటే పక్క ఊరికి పోతే నేను చెప్తా, ఇట్లా కూడా ఉన్నారు కదా. వాడు యేసు ప్రభు నమ్ముకున్నాడు కానీ వాని తీరు మారలే, వాని మాట మారలే అంటే ఏం ప్రయోజనం? ప్రభు నీ ఎడల బాధపడుతూ ఉన్నాడు, ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు. నిజంగా ఆయన నీ కొరకు చేసిన వాటన్నిటిని బట్టి ఆయన దుఃఖపడతాడు. నువ్వు ప్రభువును ప్రేమించావంటే ఏం చేయాలా? నువ్వు ప్రభువును ప్రేమించావంటే ఏం చేయాలా? ఆయన కొరకు పని చేయాలి. మొదట సాక్ష్యము కలిగి ఉండాలి. ప్రభు చెప్తూ ఉన్నాడు ఆ మాట. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము, అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం ఎందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు, నాకు సాక్షులయ్యుందురు అని వారితో చెప్పాను. ఎవరితో చెప్పినంట? యేసుక్రీస్తు యొక్క శిష్యులతో చెప్పాడు. ఈరోజు మనతో కూడా అదే మాటలు చెప్తా ఉన్నాడు. మనం ఏమై ఉండాలంట? మొదట ఆయనకు సాక్షులమై ఉండాలి. జీతం పుచ్చుకోవాలంటే మనలో యేసుక్రీస్తును గూర్చిన సాక్ష్యమై ఉండాలి. వీరు దేవుని పిల్లలని సాక్ష్యం పొందాలి, పరిశుద్ధులని సాక్ష్యం పొందాలి, నీతిమంతులని సాక్ష్యం పొందాలి. అప్పుడు నీవు దేవుని పని చేయటానికి దేవుడు నీకు ఏమప్పగిస్తాడు? నీ సాక్ష్యాన్ని బట్టి నీకు పని అప్పగిస్తాడు. నీ సాక్ష్యాన్ని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు పని అప్పగించి తన కాడ ఉంచుకుంటాడంట. చూడండి ఆ మాట 101వ కీర్తన పరిశుద్ధ గ్రంథంలో నుండి 101వ కీర్తన 6వ చరణాన్ని మనం చదువుకుందాం. 6వ చరణాన్ని. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచూ ఉన్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. దేశములో నమ్మకస్తులైన వారిని ఎవరు కనిపెడుతున్నారంట? దేవుడే కనిపెడుతున్నాడు. దేవుడే కనిపెట్టి ఆ పనిని వారికి అప్పగిస్తాడనమాట. పౌలు తిమోతికి రాస్తూ ఏం చెప్తున్నాడో చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన విన్న సంగతులను ఇతరులను బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. చాలు. ఎవరికి అప్పగించాలంట? సామర్థ్యము గల నమ్మకమైన వారికి. పౌలు తిమోతికి చెప్తా ఉన్నాడు, ఓ తిమోతి, నీవు అనేక సాక్షులే నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు ఎవరికి అప్పగించాలంట? సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. సామర్థ్యాన్ని ఇచ్చేవాడు ఎవరండి? దేవుడే సామర్థ్యాన్ని కలిగిస్తాడు. నీలోనున్న విశ్వాసాన్ని బట్టి, నీలోనున్న పరిశుద్ధతను బట్టి, నీలోనున్న నీతిని బట్టి దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు. ఆ సామర్థ్యము ఏ మనుషుని చేతిలో లేదు. ఆ సామర్థ్యము, ఆ శక్తి సామర్థ్యాలు దేవుడే తన ఆత్మ ద్వారా మనలను బలపరుస్తాడు. దేవుడే తన ఆత్మ ద్వారా మనలను బలపరుస్తాడనమాట. దేవుడు బలపరిచేవాడై ఉన్నాడు అని మనం చూస్తున్నాం. చూడండి ఆ మాట పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. మనకు ఎలాంటి ఆత్మను దేవుడు ఇచ్చాడంటే చూడండి ఆ మాట రాయబడింది 1:7.
దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. దేవుడు ఎలాంటి ఆత్మనిచ్చినాడంట? శక్తి గల ఆత్మనిచ్చినాడు, ప్రేమ గల ఆత్మనిచ్చినాడు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాడు. ఎలాంటి ఆత్మని ఇయ్యలేదంట? పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. పిరికి వారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. కాబట్టి మనము దేవునికి సాక్షులుగా, యేసుక్రీస్తు శిలువ సువార్తకు సాక్షులుగా, యేసుక్రీస్తు యొక్క శిలువ సువార్తకు సాక్షులుగా ఉన్నారు. ఎవరంట? చూడండి, అపోస్తుల కార్యములు వారిని గుర్తించారన్నమాట. వీరు యేసుక్రీస్తుతో ఉన్నవారు అని చెప్పేసి వారి మాటలను బట్టి వారు చెప్తా ఉన్నారు. 4వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చదువుకుందాం. 13వ వచనం, వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఎవరితో ఉన్నారంట? యేసుతో కూడా ఉండినవారు. వారిచ్చే సాక్ష్యము, వారిచ్చే ప్రవర్తన. ఈరోజు నీవు నేను యేసు ప్రభు ఇచ్చినటువంటి రక్షణను పొందుకున్నాం. ఆయన సిద్ధపరిచిన వాక్యమును స్వీకరిస్తున్నాం. ఆయన జీతమును మనం పొందుకోవటానికి ముందుకు సాగుతూ ఉన్నాం. ఆయన సిద్ధపరిచిన జీతమును మనం పొందుకోవటానికి మనం ముందుకు సాగుతూ ఉన్నాము. జీతము ఎక్కడుందంట? ఆయన చేతిలో ఉంది. మరి మన సాక్ష్యం ఎట్లుంది? మన పని ఎట్లుంది? మన పనిని దేవుడు పరీక్షించినప్పుడు మరి మన ద్వారా, మన సాక్ష్యం ద్వారా కొందరినైనా దేవుని దగ్గరికి నడిపిస్తున్నావా? కొందరినైనా రక్షించటానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని ఆయన న్యాయముగా ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మన పని నిలవాలి, అప్పుడే మనము జీతము పుచ్చుకుంటాం. మోషే జీతం పుచ్చుకుంటున్నాడు. మోషే జీతము పుచ్చుకుంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనములో మోషే జీతాన్ని పుచ్చుకుంటున్నాడు. ఏం జీతం పుచ్చుకుంటున్నాడంట? చూడండి, క్రీస్తు విషయమైన ఏందంట? నింద గొప్ప భాగ్యమని ఎంచి. ఎవరి విషయమైన నింద అంట? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొంటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. మోషే దృష్టి ఉంచాడు. అలాగే దృష్టి ఉంచినటువంటి పౌలును కూడా మనం చూస్తున్నాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ప్రేమైన వాళ్ళారా, నీకు నాకు కిరీటాలు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి, జీతాలు ఉన్నాయి. కానీ మనము క్రీస్తుకు సాక్షులముగా మరి మన పని ఆత్మల సంపాదన అనేది అది నిలిచినప్పుడు దేవుని దగ్గర జీతాలు పొందుకుంటాం. దేవుడు ఇంకా ఏమి సిద్ధపరిచాడంటే పరలోకములో మన కొరకు విందును సిద్ధపరిచి ఉన్నాడు. ఏం సిద్ధపరిచినంట? పరలోకములో మన కొరకు విందును సిద్ధపరిచి ఉన్నాడు. ఆ విందును గురించి మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాము. ఏందంటే అది సిద్ధపరచిన విందు. సిద్ధపరచినటువంటి విందు. ఏం చెప్తున్నాడంట ఆ విందును గూర్చి? 19వ అధ్యాయము
7వ వచనం నుండి 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు అతడు నాతో ఇలాగు చెప్పెను, గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పెను. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఏముంది? నీకు మహిమలో నీకు విందు ఉంది. ఆ విందు ఎన్ని సంవత్సరాలు ఉంటుందంట? 7 సంవత్సరాలు. కానీ యేసయ్యను ప్రేమించకపోతే ఈ భూమి మీద 7 సంవత్సరాలు మహాశ్రమలు. 7 సంవత్సరాలు మహాశ్రమలు పొందుకుంటావా? యేసయ్యను ప్రేమించి విందులో ప్రవేశిస్తావా? దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఎలాంటి శ్రమలంటే లోకము పుట్టినది మొదలుకొని అలాంటి శ్రమలు ఎప్పుడును ఎన్నడూను జరగలేని శ్రమలు. జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును, కరువులు, భూకంపములు అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు. మార్కు సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు. లూకా సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పాడు. అలాంటి కని విని ఎరగని రీతిలో ఈ మానవాళి శ్రమ అనుభవించబోతుంది. అట్టి శ్రమలను నీవు అనుభవించకూడదంటే ఎక్కడికి చేరుకోవాలి? విందులో చేరుకోవాలి. యేసు ప్రభువును ప్రేమిస్తే ఆయన విందును సొంతము చేసుకుంటావు. ఆయన సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని సొంతము చేసుకుంటావు. ఆయనను ప్రేమిస్తే ఆయన సిద్ధపరిచిన పరలోక రాజ్యము యేసుక్రీస్తు ప్రభువారు బోధిస్తూ ఉన్నారు. పరలోక రాజ్యము గురించి ఏం చెప్తున్నాడంట? పరలోక రాజ్యము గురించి మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనములో, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందిన వారు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. నీతిమంతులు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. ఎవరు ప్రవేశిస్తారండి? నీతిమంతులు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. మన కొరకే పరలోక రాజ్యాన్ని దేవుడు సిద్ధపరిచినాడు. నీతిమంతులు పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు. ఎట్లుంటారంట నీతిమంతులు? మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనములో, నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరులుదురు, చెవులు గలవాడు వినుగాక. యేసు ప్రభువును ప్రేమిస్తే ఏముంది నీకు? పరలోక రాజ్యము. ఈరోజు దేవుడు దాన్ని నీకు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాడు. చూడండి, యేసు ప్రభువును ప్రేమిస్తే ఆయన నిత్యమైనటువంటి నివాసాన్ని కూడా నీవు సొంతము చేసుకుంటావు. చివరగా ఏంటి? ఆయన నిత్యమైన నివాసము. యేసు ప్రభు చెప్పాడు తన శిష్యులతో. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచినలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దనుటకు మిమ్మును తీసుకొని పోవుదును. మనల్ని తీసుకొని పోవటానికి దేవుడు సిద్ధపరుస్తున్నాడు మన కొరకు రాజభవనములను. యేసు ప్రభు నమ్ముకుంటానే మనం ఏమైనామండి? రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నాము. రాజులకు ఏముంటాయండి? రాజభవనాలు ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మనము ఆ రాజభవనములో ప్రవేశించాలంటే ఎవరిని ప్రేమించాలండి? యేసయ్యను ప్రేమించాలి. యేసయ్యను ప్రేమిస్తే ఆయన సిద్ధపరిచిన రక్షణ. యేసయ్యను ప్రేమిస్తే ఆయన రక్షణలో ఎదగటానికి జీవము గల దేవుని వాక్యము
నీకు ఇచ్చాడు. యేసయ్యను ప్రేమిస్తే ఆయన జీతమును ఇస్తూ ఉన్నాడు. ఆయన జీతము పొందుకోవాలంటే నీవు ఏం చేయాలా? ఆయన జీతం పొందుకోవాలంటే ఆయన కొరకు నీవు సాక్షిగా ఉండాలి. ఆయన కొరకు పని చేయాలి. ఆత్మల సంపాదన జరగాలి. యేసయ్యను ప్రేమిస్తే అవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యేసయ్యను ప్రేమిస్తే ఆయన సిద్ధపరిచిన విందు నీ కొరకు సిద్ధముగా ఉన్నది. యేసయ్యను ప్రేమిస్తే పరలోక పట్టణము సిద్ధముగా ఉన్నది. దాని రాజవీధులు శుద్ధ సువర్ణము, అది ముత్యములతో కట్టబడిన పట్టణము అని రాయబడింది. యేసయ్యను ప్రేమిస్తే రాజభవనములు, నిత్య నివాసములు, ఈ భూమి మీద ఉండేటువంటి ఈ యొక్క నివాసములన్నీ శిథిలమైపోతాయి. ఈ లోకమంతా శిథిలమైపోతుంది. పంచభూతములు లయమైపోతాయి. మన దీన శరీరము ఏమైపోతుంది? మహిమగల శరీరముగా మార్పు చెంది నిత్యమైన నివాసములోనికి వెళుతాం. ప్రియమైన వాళ్ళరా, ఈ మాటలు వింటున్నారా? యేసయ్యను ప్రేమిస్తే ఎన్ని లాభాలు ఉన్నాయో. ఈరోజు యేసయ్యను ప్రేమించటానికి అనేకులు ఇష్టపడక ఈ లోకాన్ని ప్రేమించి, పాపాన్ని ప్రేమించి నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. దేవునికి అలాంటి ఇష్టము లేదు. అందుకే దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు. కానీ ఈరోజు తన ఆత్మ ద్వారా వాటిని బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ రక్షణ దినము యేసయ్య నిన్ను ప్రేమించి నీకు సిద్ధపరిచిన వాటిని నీవు పొందుకోవాలంటే యేసయ్యను ప్రేమించాలి. యేసయ్య సిలువలో కార్చిన రక్తముతో నీవు కడగబడాలి. నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాటన్నిటిని దేవుడు నీకు అనుగ్రహించి నిన్ను దీవిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడు ఈ మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ఆమేన్.